మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఈ మధ్య ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన న్యూస్ ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించి మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఆడియన్స్ కూడా చేరవేద్దాం అనుకుంటున్నాను. న్యూస్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. రెంట్ పేమెంట్ సేవలను ఆపేసిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థలు ఫోన్పే, పేటిఎం, క్రెడ్ అంట. ఏంటి అసలు ఈ వార్త? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ కట్టడానికి వీల్లేదని ఇది? అవును. సో ఏంటంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఒకటి ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే, క్రెడిట్ కార్డ్స్ను వాడుకొని రెంట్లు కట్టడం, అంటే ఓనర్స్కి రెంట్ కట్టడం అనేది ఒక క్వైట్ పాపులర్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే, చాలా ఫిన్టెక్ యాప్స్, క్రెడ్ లాంటి యాప్లు కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటిఎం కూడా రెంట్ పేమెంట్ ఆప్షన్స్ తీసుకోవడం వల్ల వాల్యూమ్స్ పెరిగిపోయాయి. సో వాళ్ళ వాల్యుయేషన్స్ కూడా ఇది చాలా ఉపయోగపడింది. సో దేర్ బై క్లయింట్స్ కూడా, అందరికి కూడా, ఎవరైతే యూజర్స్ కూడా ఏంటంటే 45 రోజులు క్రెడిట్ విండో దొరుకుతుంది. రెంట్ అయితే తప్పదు, కట్టకుండా తప్పదు. ఆ కట్టేదేదో 45 రోజుల క్రెడిట్ దొరుకుతుంది. అటు వాల్యూమ్స్, క్రెడిట్ కార్డ్ నుంచి రివార్డ్ పాయింట్స్, క్రెడిట్ కార్డ్ యూసేజ్ వల్ల వచ్చే అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవన్నీ కూడా యూజర్స్కి ఎట్లా కట్టేదేదో ఈ యాప్స్ ద్వారా కడితే ఇవన్నీ ఫీచర్స్ వస్తున్నాయి. మీరు సపోజ్ ఒక 25,000 రెంట్ కడుతున్న వ్యక్తి 12 నెలల్లో 3 లక్షల రూపాయలు. సో 3 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ మీద పాయింట్స్, మళ్ళీ దాని యూసేజ్ వల్ల వచ్చే అడిషనల్ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఇంతవరకు బాగానే ఉంది. అంటే దీనివల్ల అటు ఫిన్టెక్ యాప్స్, అట్ ద సేమ్ టైం మన యూజర్స్ అండ్ ల్యాండ్ ఓనర్స్ కూడా, రెంటర్స్ ఎవరైతే రెంట్ తీసుకునే వాళ్ళు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా టయానికి డబ్బులు వస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది అంతా జరిగింది. బట్ ఏంటంటే, దీన్ని మిస్యూజ్ చేసుకోవడం కూడా చాలా ఎక్కువైపోయింది. ఒకటి, ఇది రెంట్ ఎవరికో ల్యాండ్ ఓనర్కి అని చెప్పేసేసి అలా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి డబ్బులు పంపించడం అనేది ఎక్కువైపోయింది. మిస్యూజ్ ఎక్కువైపోతుంది. మిస్యూజ్ చాలా పెరిగిపోయింది అనమాట. సో అందుకే ఆర్బీఐ ఏం చేసిందంటే, క్రెడిట్ కార్డ్స్ ఆర్ నాట్ ఇట్లాంటి డబ్బులు తీసుకోవడానికి మర్చెంట్స్కి మాత్రం. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పర్పస్ ఏంటి, ఒక బిజినెస్ చేసే వ్యక్తికి కానీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్కి క్రెడిట్ కార్డు వాడుకుని డబ్బులు ఈజీగా క్లయింట్ పే చేసేట్టు, ఎట్ ద సేమ్ టైం ఈజీగా. అందుకే మనం చూసుకుంటే, ఒక క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మిషన్ ఒక బిజినెస్ ఓనర్ కావాలంటే మర్చెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆర్బీఐ ఏంటంటే, ఒక మాస్టర్ సర్క్యులర్ రిలీజ్ చేసింది ఏంటంటే, ఇది ఇలా కాదు, మీరు ఇలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు చాలామంది, అటు పాయింట్స్ కోసం కావచ్చు, అండ్ ఇటు ఫిన్టెక్ యాప్స్ వాళ్ళ వాల్యూమ్స్ కోసము, అండ్ సైమల్టేనియస్లీ ఎవరైనా రిలేటివ్స్ కోసం, నీకు డబ్బులు అవసరం ఉంటే నీ ఫ్రెండ్ను, ఫ్యామిలీ వాళ్ళని ఓనర్గా చూపించేసి నీకు 50,000 అట్లా ఫ్రీగా చాలా మంది వాడుకుంటున్నారు అనమాట. సో విచ్ ఈస్ ఎ మిస్యూజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. సో అందుకే ఆర్బీఐ చెప్పింది, ఇలా కుదరదు, కంపల్సరీ ఎవరైనా సరే మీరు రెంట్ పే చేయాలంటే వాళ్ళు కూడా మర్చెంట్ లాగా రిజిస్టర్ అవ్వాలా, అప్పుడు కానీ వాళ్ళకి అవకాశం లేదు అని ఒక క్లియర్గా చెప్పేసి, మన సెప్టెంబర్ 15th నుంచి ఈ సర్వీస్ అనేది ఐదర్ ఆపేయండి, ఆర్ ప్రాపర్గా రిజిస్టర్ అయిన ఉన్న వాళ్ళకి మాత్రమే, మిస్యూజ్ కాకుండా ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మాత్రమే, ఫ్రాడ్ జరగకుండా అలాంటి కేసుల్లో మాత్రమే మీరు ల్యాండ్ లార్డ్స్ని రిజిస్టర్ చేసుకోండి మీ యాప్లో, అట్లాంటి వాళ్ళకి మాత్రం రెంట్ పేమెంట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే, టెనెంట్స్ ఏంటి, నో లాంగర్ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ రావు, పాయింట్స్ రావు, క్యాష్ బ్యాక్లు రావు, 45 days క్రెడిట్ రాదు. సో ఫిన్టెక్స్ యాప్స్కి, క్రెడిట్ లాంటి యాప్స్కి అయితే ఏంటంటే వాల్యూమ్స్ తగ్గిపోతాయి, యూజర్స్ తగ్గిపోతారు, అండ్ ఆల్సో హై రెవెన్యూ వాళ్ళకి. ఎందుకంటే ఎవరైతే పే చేయరో వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువ వస్తాయి క్రెడిట్ కార్డ్ వాడకపోతే, తెలుసు మన క్రెడిట్ కార్డ్ వల్ల. సో ఇవన్నీ ఇటు ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్కి, అటు యూజర్స్కి కూడా ఇబ్బందే. కాకపోతే ఏంటంటే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ అవన్నీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎవరికైతే ఉన్నాయో. సో కాకపోతే ఏంటంటే, కొన్ని ప్లాట్ఫామ్స్ ఇంకా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ప్రాపర్గా నువ్వు కేవైసీ నామ్స్ కరెక్ట్గా ఇచ్చేస్తే. రెడ్ జిరాఫ్ లాంటి వెబ్సైట్లు ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ఎక్కడైతే స్టిల్ మీరు రెంట్లు పే చేసుకోవచ్చు. అక్కడ కూడా
సేమ్ టిపికల్ క్రెడ్ లాంటి యాప్సే, కాకపోతే అక్కడ ఏంటంటే ల్యాండ్ లార్డ్ యొక్క డీటెయిల్స్ అవన్నీ ప్రాపర్గా కేవైసీ చేసి మర్చెంట్గా అక్కడ రిజిస్టర్ చేసుకుంటే స్టిల్ ఇంతకుముందు ఉన్నట్టే ఇప్పుడు కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఇది ఎంత పాపులర్ అనేది చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి లక్షల మంది ఈ యాప్లు రెంట్లు కట్టడానికి వాడుతూ ఉన్నారు అనమాట. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. ఒకటి వాళ్ళకి అడిషనల్ లిక్విడిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెంట్ కట్టుకోవచ్చు ప్రశాంతంగా. 40 రోజులలో లిక్విడిటీ దొరికింది. ఎందుకంటే 30 to 40% మన రెంటల్ మనం కట్టే, ఎస్పెషల్లీ కొత్తగా జాబ్ చేసే వాళ్ళకి 20 నుంచి 30 వేలు అనేది వాళ్ళ శాలరీలో 20-30% ఈజీగా ఉంటుంది. అంత అమౌంట్కి 45 రోజులు ఫ్రీడమ్ దొరకడం వల్ల ఏదైనా పని చేయడం కానీ, ఏదైనా చేసుకోవడానికి కానీ, ఏదైనా స్పెండింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో అది ఇప్పుడైతే అయిపోయినట్టే, ఈ ఫీచర్స్ని ఆపేశాయి. సో క్రెడిట్ కార్డ్ని ఏంటంటే ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చినట్టు మిస్యూజే అనుకోండి, ఓవర్ యూజ్ అయితే చేయలేరు. కంపల్సరీ ఆ రివార్డ్స్ అవన్నీ కూడా తగ్గిపోయినట్టే. ఇది కొంచెం ఇబ్బందే, బట్ ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఆర్బీఐ దీన్ని ఆపేసింది. సో ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే రెంటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అట్లాంటి వాటిల్లో చూసుకోవడము, ఆర్ మీ ఓనర్ని, మీ ల్యాండ్ లార్డ్ని వీటిల్లో మర్చెంట్గా రిజిస్టర్ చేసేసుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, ఇటు వీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మళ్ళీ పేమెంట్స్, కేవైసీ నామ్స్ కూడా చేసేసుకుంటే ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రైట్. సో మొత్తానికి ఈ క్రెడిట్ కార్డ్ అనేదాన్ని రెంట్ పేమెంట్ కాకుండా ఇతర అవసరాలకి దుర్వినియోగం చేస్తున్నారని, సో ఇటువంటి వాటిని అరికట్టడానికి మొత్తానికి ఆర్బీఐ అయితే ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.